ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది చెప్తున్న కంప్లైంట్ ఏమిటంటే విపరీతమైన బడలిక, నిస్త్రాణ, అలాగే నిస్సత్తువ. ఇలాగ పగటిపూట విపరీతమైనటువంటి బడలిక కానీ, నిస్త్రాణ కానీ, నిస్సత్తువ కానీ ఉంటే అది దేనికి సూచన తెలుసా? సక్రమంగా రాత్రిపూట నిద్ర లేదు అంటానికి సూచన. మిగతా అన్నీ బాగుండి ఏ టెస్ట్లలోనూ ఏది తేలకుండా ఉన్నప్పటికీ కూడా విపరీతమైన నిస్త్రాణ అలాగే బడలిక ఉంటుంది అంటే అర్థం మీరు సరిగ్గా నిద్రపోవట్లేదని అర్థం. మరి గుడ్ నైట్ స్లీప్ అంటారు. అంటే రాత్రిపూట చక్కటి నిద్ర కావాలంటే ఏం చేయాలి? అది కూడా స్లీపింగ్ పిల్స్ వాడకుండా సహజమైన నిద్రను పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది అతి ముఖ్యమైనది. పగటిపూట ఎక్కువ మీరు నిద్రపోతూ ఉంటే అప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. దాని వెనక అతి ముఖ్యమైన కారణం ఏంటంటే రాత్రిపూట మీకు నిద్ర లేదు అని అర్థం. పగటిపూట నిద్రపోయినప్పటికీ నిస్సత్తుగా ఉంది అంటే అర్థం నైట్ స్లీప్ అనేది మీకు సక్రమంగా లేదని అర్థం. మరి గుడ్ నైట్ స్లీప్ అంటే రాత్రిపూట మంచి నిద్రను ఎలా పొందాలి? ఇది మనం తెలుసుకుందాం. రాత్రి పూర్తి నిద్ర తర్వాత ఉదయం అలసిపోయి ఇంకా కాస్త పడుకుంటే బాగుండు అన్నట్టు, లేదా బద్ధకంగా, లేదా నిద్రపోవాలి అని అనిపించినట్టుగా అనిపిస్తుంది అనుకోండి మీకు, అంటే మీకు శరీరంలో కొన్ని సమస్యలు వస్తున్నాయని అర్థం. మరి దాని పరిష్కారం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ సమస్యను పట్టించుకోలేదనుకోండి, భవిష్యత్తులో ఈ నిద్రలేమి అలాగే ఈ అలసట విపరీతమైనటువంటి ఇతర సమస్యలకి దారితీస్తుంది. అంటే తలనొప్పి, అన్ఎక్స్ప్లెయిన్డ్ హెడేక్, అలాగే ఒళ్ళు నొప్పులు, అన్ఎక్స్ప్లెయిన్డ్ బాడీ పెయిన్స్, ఇంకా దేనిపైన ఆసక్తి లేకపోవటం, అలాగే పని మీద శ్రద్ధ లేకపోవటం, చదువు మీద దృష్టి లేకపోవటం, అలాగే కడుపు నొప్పి, నీరసం, ఇలాంటి అనేక ఇతర సమస్యలకు ఇది దారితీస్తుంది. అన్నిటికీ మించి మానసిక ఒత్తిడి, నిరాశ, ఆఖరికి డిప్రెషన్ కూడా కలిగేటటువంటి రిస్క్ ఉంటుంది. అంటే మీరు ఇలాగా రోజంతా కూడా అలసిపోయినట్టుగా మీకు ఉండటానికి, లేదా ఇంకా నిద్ర చాలనట్టుగా అనిపించడానికి, లేదా పగటిపూట పైకి చేయటం అంటారు. అంటే పగటిపూట నిద్రపోవడం అనేది ఒంటికి మంచిది కాదు, కానీ మీరు పగటిపూట నిద్రపోవటానికి అనేక కారణాలు ఉంటూ ఉంటాయి. మీలో శారీరక మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. రోజంతా మీకు అలసటగా ఉండటానికి కారణం ఏమిటి, అలాగే దానికి పరిష్కారం ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చక్కటి రాత్రిపూట నిద్రకి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి, సురక్షితమైనవి, ఎలాంటి ఇబ్బందులు కలగవు వీటితోటి. ముందుగా చెప్పుకోవాల్సింది కురసాని వామ్, కురసాని అజవాయిన్ అంటారు. ఇది మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని లైవ్ కోల్ అంటే నిప్పుల మీద వేయాలి, పొగ వస్తుంది. ఆ పొగని రాత్రిపూట పీలవాలి. దీంతో గాఢమైనటువంటి నిద్ర మీకు సొంతం అవుతుంది. అలాగే మరొక మంచి ఇంటి వైద్యం గసగసాలు. ఈ గసగసాలని డ్రై రోస్ట్ చేయండి, ఒక గుడ్డలో మూటలాగా కట్టండి టైట్గా. దీన్ని ఇట్లాగా కొద్దిగా నలిపి వాసన చూడాలి. దీంతో చక్కటి నిద్ర వస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన మెడిసిన్, హెర్బల్ మెడిసిన్ మరాఠీ మొగ్గలు. ఈ మరాఠీ మొగ్గలు మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతాయి. తెచ్చుకొని డ్రైగా ఉంటాయి, పొడి చేసి దాన్ని ఒక 2 గ్రాముల నుంచి 3 గ్రాముల మోతాదుగా ఒక అరకప్పు పాలకి కలిపి తాగాలి. మిల్క్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది, దీంతో సహజమైన నిద్ర మీకు వస్తుంది. అలాగే గసగసాల్ని మీరు వేడి చేయటమే కాదు, ఒక పావు చెంచాడు పొడిని పాలకి కలిపి కూడా లోపలికి తీసుకోవచ్చు. అలాగే రాత్రి భోజనం, దీన్ని రొట్టె అలాగే 2 ఉల్లిపాయలు వీటితోటి తిన్నారనుకోండి, అప్పుడు కూడా మీకు మంచి నిద్ర వస్తుంది. ఇంకోటి జాజికాయ, ఇది మీకు పచారీ కొట్టలో దొరుకుతుంది. ఈ జాజికాయని తెచ్చుకొని సాన్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ అరగదీయండి, గంధం వస్తుంది. లేకపోతే జాజికాయని మెత్తగా పొడి చేసి నిల్వ ఉంచుకోండి. దీన్ని ఒక చిటికెడు పొడిని పాలకి కలిపి తీసుకుంటే మైల్డ్గా మగత గమ్మినట్టు అనిపించి చక్కటి నిద్ర వస్తుంది. అయితే ఒకవేళ మీరు బాగా వీక్గా ఉన్నా, లేకపోతే బాగా వేడి శరీరం అయినా, అప్పుడు ఈ జాజికాయని వాడకపోవటం మంచిది. ఇంకోటి, జాజికాయని ఎక్స్టర్నల్గా కూడా వాడచ్చు. జాజికాయని చిలకరిస్తూ అరగదీయండి, దాన్ని ఆ కన్నురెప్పల పైన పెట్టుకోవాలి. దీంతో చక్కటి నిద్ర వస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన సహజ ఇంటి వైద్యం గుమ్మడి గింజలు. ఈ గుమ్మడి గింజల్ని ఏం చేయాలంటే ఆవు నేతితోటి వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి ఈ గుమ్మడి గింజని ఒక సూతితో గుచ్చి దాంతో మార్చాలి. ఇప్పుడు మసి అవుతుంది కదా, దీన్ని మళ్ళీ ఆ నేతితోటి కలిపి కంటికి కాటుకలాగా పెట్టుకోవాలి. దీంతో చక్కటి నిద్ర వస్తుంది. అయితే
దీన్ని పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే స్టెరైల్ కండిషన్లోనే ఏమాత్రం ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి. అలాగే మరొక మంచి టెక్నిక్ ఏంటంటే దీపాన్ని చూస్తూ పడుకోవటం. దీపం కదులుతూ ఉండటం, దీంతో కూడా కంటికి అలసట వచ్చి మైండ్కి అలసట వచ్చి నిద్ర వస్తుంది. అన్నిటికీ మించి దీంట్లో మెలటోనిన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం అవసరం. కాబట్టి దీపాలన్నీ తీసేసి ఏమాత్రం ఒక్క దీపం కూడా లేకుండా, వెలుతురు లేకుండా చీకట్లో పడుకుంటే కూడా న్యాచురల్ స్లీప్ వస్తుంది. అయితే ఇక్కడ సూచనలు పాటించడం అనేది సహజం. అంటే న్యాచురల్ స్లీప్ కావాలంటే న్యాచురల్గా కొన్ని పద్ధతులు పాటించాలి. మెయిన్గా సర్కేడియన్ సైకిల్స్ ఉంటాయి మనకి. కాబట్టి నిద్రా సమయాలు వీటిని పాటించడం అనేది అవసరం. సరైనటువంటి రాత్రి మీరు చక్కటి నిద్ర మీరు పొందాలంటే కరెక్ట్ టైంకి పడుకోవటం, కరెక్ట్ టైంకి లేవటం చాలా ముఖ్యం. అంటే 6 నుంచి 7 గంటల వరకు అన్డిస్టర్బ్డ్ స్లీప్ మీకు అవసరం. అలాగే మీరు మీ రాత్రిపూట సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఫోన్లు మోగకూడదు. అలాగే గోడ గడియారాలు టిక్ 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 సౌండ్ రాకూడదు. అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి ఈ మధ్య, వాటిలో నీళ్లు పోతూ ఉంటాయి. ఆ నీటి శబ్దం, ఏదైనా క్యాలెండర్ ఫ్యాన్కి అటు ఇటు ఊగటం, ఇలాంటివి ఏవైనా సరే డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. అలాగే పెంపుడు జంతువులను కొంతమంది ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. అవి మధ్య మధ్యలో లేచి గీరుకోవటం, ఇలాగ ఏ సౌండ్ అయినా సరే నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఆ నిద్ర టైంలో ఇవేవి లేకుండా మీరు చూసుకోవటం అవసరం. నిద్ర వేళకి 3 లేదా 4 గంటల ముందు టీ కాఫీలు మానేయండి. ఎందుకంటే దాంట్లో ఉండే కెఫీన్ మీ నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. నిద్ర పట్టకపోవడానికి అతి ముఖ్యమైన కారణం మానసిక ఒత్తిడి. కాబట్టి ఈ మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఒత్తిడి, డిప్రెషన్, కోపం ఇలాంటివన్నీ కూడా ఆ నిద్ర మీద విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇవి లేకుండా చూసుకోవాలి. అలాగే ఇలాంటి ఈ మనోవైరుధ్యాలు మిమ్మల్ని త్వరగా అలసిపోయేలా చేస్తాయి. దీంతో సరిగ్గా రాత్రి మీకు నిద్ర పట్టదు. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది, డిస్టర్బ్డ్ థాట్ తోటి. అలాగే భారీ విందు భోజనాలు కూడా చేయకూడదు. చాలామంది రాత్రిపూట కడుపు నిండా ఫుడ్ పడితే అప్పుడు కంటి నిండా నిద్ర వస్తుంది అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే బాగా ఆకంఠ పర్యంతం తిన్నారనుకోండి, ఆ గ్యాస్ పైకి ఎగదంతూ ఉంటుంది, డయాఫ్రమ్ నొక్కుతుంది, గుండె పిండినట్టుగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట కాస్త ఖాళీ కడుపుతో నిద్రపోవటం అవసరం. లేదా బాగా ఎర్లీగా తీసుకోవాలి. అంటే 7ంటికి ఆహారం తిని ఒక అరగంట పాటు నడిచొచ్చి అప్పుడు మీరు 9ంటికి నిద్రపోతే పొట్టలో హెవీనెస్ అనేది ఉండదు, చక్కగా నిద్రపడుతుంది. అలాగని నిద్ర పట్టాలంటే ఎంప్టీ స్టమక్ మీద కూడా పడుకోకూడదు. తినాలి, కాకపోతే తిండికి నిద్రకి కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి. అప్పుడు మీకు సరిగ్గా నిద్రపడుతుంది. నిద్ర డిస్టర్బెన్స్కి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రతికూలమైనటువంటి దృక్పథం. తమస్సు అంటుంది, తమస్సు ఆవరిస్తుంది. కాబట్టి దాన్ని మీరు వదిలించుకోవాలి. చాలామంది మొదటి నుంచి కూడా సోమర్తనంగా ఉంటారు. జీవితం పైన దృక్పథం కూడా ఎప్పుడు ప్రతికూలంగా నెగిటివ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఆ నెగిటివ్ థాట్ వల్ల డిస్టర్బ్ అవుతుంది స్లీప్ కూడా. కాబట్టి జీవితంలో సానుకూలత ఉండాలి. దీనికి మీకు ఈస్టర్న్ ఫిలాసఫీ, యోగా, ధ్యానం ఇలాంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇవి మీకు సహాయపడతాయి. నిద్ర డిస్టర్బ్ అవడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజెస్ ఇబ్బంది పెడుతూ ఉండటం. కాబట్టి వాటిని తగ్గించుకోవటం అవసరం. డయాబెటీస్, దీంట్లో న్యూరోపతి ఉండి నరాల తిమ్మిర్లోంచి మంటలుండి నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇతర సమస్యలు కూడా ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, గ్యాసు, తలనొప్పి, అలాగే క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్, ఇంకా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్, ఇలాంటి అనేకం. సో వీటితోటి ఈ వ్యాధులని చాలామంది అనుకోరు. అయ్యో నా బాడీ టైప్ అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా వ్యాధులే. వీటికి సరైన డయాగ్నోసిస్ అవసరం. వీటికి ట్రీట్మెంట్ తీసుకోవటం కూడా అవసరం. లేకపోతే వీటితోటి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అంటే ఒక ఘృతం వల్ల పాత్ర వల్ల ఘృతం ఒకదాని వల్ల ఒకటి ఎట్లా వేడెక్కుతాయో అలాగా శారీరకంగా మీరు డిస్టర్బ్ ఉంటే మానసికంగా డిస్టర్బ్ అయ్యి నిద్ర చెడిపోతుంది. కాబట్టి వీటిని శారీరకమైన స్థాయిలో వీటిని కరెక్ట్ చేసుకోవటం అనేది చాలా అవసరం. వీటికి ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది కూడా చాలా అవసరం. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రోజంతా ఫ్రెష్గా ఉండాలంటే రాత్రి బాగా నిద్రపోవాలి. మరి దీనికి ఏం చేయాలి అంటే చెప్పుకున్నాం కదా, పగటిపూట బాగా నిద్ర మొత్తుగా అనిపిస్తూ ఉంటే అప్పుడు మీకు ఒక అరగంట పాటు న్యాప్ తీసుకోవచ్చు. అందుకే ఈ మధ్య ప్రొడక్టివిటీ పెంచడానికి కొన్ని కంపెనీలలో వీటిలో న్యాప్ రూమ్స్ కూడా పెడుతున్నారు. అంటే నిద్ర అనేది నిజానికి అవసరం, కానీ అరగంట కంటే పోకూడదు. ఇది ముఖ్యం.
అజీర్ణం కారణంగా మీకు నిద్ర, అలసట ఇలాంటివి రావచ్చు. కాబట్టి అజీర్ణాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అంటే మీ ఆహారంలో భోజనాగ్రే సదా లవణార్ధక భక్షణం అని చిన్న అల్లం ముక్కను ఉప్పుతో అద్దుకొని తినండి. అలాగే అల్లం, మిరియాలు కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో డైజెషన్ బాగుంటుంది. అలాగే పాలు, దీంట్లో న్యాచురల్ ట్రిప్టోఫాన్ ఉండి నిద్రకి సహాయపడుతుంది. కాబట్టి ఈ పాలు దీన్ని మీరు తీసుకోవచ్చు రాత్రిపూట. అలాగే పాలు లేకుండా అల్లం టీ కూడా తాగొచ్చు. దీంతో కూడా డైజెషన్ బాగుంటుంది. అలాగే క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేయండి. అయితే నిద్రకి ముందు కాకుండా నిద్రకి ఒక 3-4 గంటల ముందు ఎక్సర్సైజ్ చేయాలి. ఇది శరీరంలో ఈ ఆక్సిజన్ మొత్తాన్ని పెంచుతుంది. అలాగే మిమ్మల్ని ఫ్రెష్గా ఉన్నట్టుగా ఫీలింగ్ కలిగిస్తుంది. అలాగే కిటికీలు, తలుపులు వీటిని చాలామంది మూసుకొని పడుకుంటారు. కానీ వీలైతే మీకు బయట డిస్టర్బెన్స్ ఏం లేకపోతే ఎప్పుడు కూడా వీటిని తెరిచి ఉంచండి. దీంతో స్వచ్ఛమైన గాలి, వెలుతురు మీ బెడ్రూమ్లోకి వస్తాయి. దీంతో మీకు ఎప్పుడు కూడా శక్తితో కూడినటువంటి ఆ ఎనర్జీ అనేది మీకు అనిపిస్తుంది. అంటే నిద్ర పోయినప్పటికీ కూడా నిద్ర బాగుండాలంటే, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండాలంటే గాలి, వెలుతురు మీరున్నటువంటి గదిలో బాగా ప్రసరిస్తూ ఉండాలి. అలాగే మీరు వర్కింగ్ స్టైల్ కూడా ఎప్పుడు నిఠారుగా కుర్చీ మీద కూర్చొని అప్రమత్తంగా ఉండండి. అలాగే అర్ధశక్తిగా వ్యాయామం చేయండి. ఇది మిమ్మల్ని శక్తితో ఉంచుతుంది. అలాగే పౌష్టికాహారం తీసుకుంటూ ఉండండి. అలాగే మీ ఆహారంలో పండ్లని బాగా చేర్చుకుంటూ ఉండండి. ఇలా చేస్తే మీకు ఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే డే మొత్తం కూడా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అప్పుడు నైట్ స్లీప్ అనేది మీకు చక్కటి క్వాలిటీతో ఉంటుంది. కాబట్టి మీరు డైనమిక్గా, ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం జరిగిందని మీకు అనిపిస్తే లైక్ బటన్ని, అంటే థమ్స్ అప్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.